దీక్ష అయిన 1 మంత్‌కి ఆ 'ఫౌజీ' మూవీలో వన్ ఆఫ్ ది క్యారెక్టర్ చేస్తున్నాను సార్. నేను గత 5 సంవత్సరాల నుంచి ఈ మాలధారణ వేస్తున్నాను. నేను అనుకున్న ప్రతిదీ కూడా నా లైఫ్‌లో నేను అచీవ్ చేయగలుగుతున్నాను అయ్యప్ప స్వామి దయ వల్ల. స్పిరిచువల్లీ బ్యాలెన్స్డ్‌గా ఉండాలి. మనశ్శాంతిగా ఉంటుంది మండల దీక్ష అన్నది. అయ్యప్పకి పూజలు చేసుకుంటూ, వ్రతాలు పాటిస్తూ, అయ్యప్పతో పొద్దున్నే లేచి స్నానాలు చేసుకొని, పూజ చేసుకొని, చక్కగా అలంకరణ చేసుకొని, అదొక మనశ్శాంతి, అదొక కంప్లీట్నెస్. సాటర్డే సండే కాదు, ఓవర్ నైట్స్ కూడా వర్క్ చేస్తుంటాం. కానీ ఆఫ్టర్ నేను ఈ మాల స్టార్ట్ చేసి 21 డేస్ 23 డేస్ దాటిన తర్వాత ఇప్పుడు నేను నా సాటర్డే సండే నా పర్సనల్ లైఫ్, నా పర్సనల్ స్పేస్, నా మైండ్ని నేనేంటి అని తెలుసుకోవడానికి నాకు టైం దొరికింది. ఈ మాల వేసుకున్నప్పుడు గురుస్వామి ఉండి వాళ్ళు మనం లీడ్ చేసుకుని మనం చూసుకుంటే అది ఇప్పుడు మనకు చాలా బాగుంటుంది సార్. అయ్యప్ప స్వామి మండల దీక్ష. మీ అందరికీ ఈ దీక్ష గురించి తెలిసే ఉంటుంది. మీ ఇంట్లోనో లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఈ దీక్ష చేసి ఉండొచ్చు, లేదా ప్రస్తుతం ఆచరిస్తూ ఉండొచ్చు. 41 రోజుల పాటు ఈ దీక్ష తీసుకున్న వారు ఎన్నో నియమ నిష్టలతో స్వామివారిని పూజిస్తూ దీక్షను ఆచరిస్తూ ఉంటారు. అయ్యప్ప అని భక్తితో తలిస్తే సమస్యల గండాల నుండి దాటిస్తాడని భక్తుల నమ్మకం. 41 రోజుల పాటు అయ్యప్ప దీక్ష కఠోర నియమాలతో కూడుకున్నప్పటికీ దానివల్ల మానసిక ఆనందం, ఆత్మ పరిశీలన శక్తి, అపూర్వమైన ఆధ్యాత్మిక ఆనందం లభిస్తుందని చెబుతారు. పూర్వం గ్రామీణ ప్రాంతంలో ఉన్నవారు ఎక్కువగా అయ్యప్ప దీక్ష తీసుకునేవారు. పట్టణాల్లో అయితే వ్యాపారస్తులు ఎక్కువగా అయ్యప్ప మాల ధరించేవారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువతకు కూడా అయ్యప్ప దీక్షలో ఉండే గొప్పతనం, ఈ దీక్ష వలన జీవితాల్లో జరిగే మార్పులు, తమ జీవితాలను సన్మార్గంలో నడిపించే ఒక ఆయుధంలా భావించి అయ్యప్ప దీక్ష చేస్తున్నారు. మరీ ముఖ్యంగా పని ఒత్తిడి అధికంగా ఉండే సాఫ్ట్వేర్ లాంటి రంగాల్లో కూడా అయ్యప్ప దీక్ష తీసుకునేవారు ఎక్కువ అవుతున్నారు. 41 రోజుల దీక్ష ద్వారా వారు పొందుతున్న ఆనందాన్ని, వారి జీవితాల్లో వస్తున్న వెలుగులు, మార్పులు గురించి వారినే అడిగి తెలుసుకుందాం రండి. స్వామి, ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఐటీ ఎంప్లాయీస్ కి ఇది ఏ విధంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది అని చెప్పి వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది వెనకడిగేస్తున్నారు, మాల వేసుకోవాలని ఉన్నా సరే. సో ఇది వారికి డైలీ లైఫ్ లో ఎలా యూజ్ అవుతుందండి అయ్యప్ప స్వామి మండల దీక్ష అనేది? స్వామి, ఒకటే చెప్పాలనుకుంటున్నాను స్వామి. మీరు పొద్దున్నే 4ంటికి లెగిచి అలవాటు చేసుకొని ఒక 4 రోజులు ఇబ్బంది ఉంటుంది, అంత టైం టు టైం చేసుకోవడం ఎలా అనేది. బట్ గురుస్వామితో ఒక డైలీ రొటీన్ చేసుకోండి. మార్నింగ్ ఎన్నింటి లెగవాలి, ఎప్పుడు పూజ స్టార్ట్ చేయాలి, ఎప్పుడు పూజ అయిపోవాలి, మళ్ళీ ఆఫీస్ వర్క్ ఎలా చేసుకోవాలి, భిక్ష ఎక్కడ చేయాలి, అవన్నీ ఒక గురుస్వామి ఐడియాలజీలతో మీరు వెళ్ళండి. అంతా బాగా జరుగుతుంది స్వామి. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఒక 4 రోజులు మాత్రం ఇబ్బందిగా ఉంటుంది, 5వ రోజు నుంచి అంతా అలవాటు అయిపోతుంది. ఎవరి పనులు వాళ్ళు దినచర్యగా చేసుకొని 41 రోజులు హ్యాపీగా చేస్తారు స్వామి. పూజ మొత్తం కంప్లీట్ చేసుకొని దీక్ష విరమిస్తారు స్వామి. మీరు 5 ఏళ్ళు అయింది అంటున్నారు, 5వ సంవత్సరం ఇప్పుడు దీక్షలో ఉన్నారు. సో ఈ 5 ఏళ్ళలో మీకు కనిపించిన డిఫరెన్సెస్ ఏంటండి మీ పర్సనల్ గా? ఈవెన్ ఐటీ ఎంప్లాయీస్, బిజినెస్ చేసే వాళ్ళు కూడా చాలా అవేర్నెస్ వచ్చి బాగా మాలలు వేస్తున్నారు. చాలా ఎక్కువ మంది ఇప్పుడు కార్తీక మాసంలో బాగా స్టార్ట్ చేశారండి. అందరికీ కొంచెం అవేర్నెస్ వచ్చింది, భక్తి పెరిగింది, డివోషనల్ గా అందరూ ముందుకెళ్తున్నారు. ఇలాగే ఇంకా ఎక్కువ మంది వేసుకొని ఇంకా వెళ్ళాలని. శబరిమలలో మాత్రం కొంచెం ఇబ్బంది ఉంది. సో అది ఇంకా గవర్నమెంట్ తీసుకొని ఓవర్కమ్ చేసి ఇంకా ఎక్కువ అవేర్నెస్ వస్తుంది స్వాములందరికీ అని నా మనవి. ఇప్పుడు చాలా మంది భిక్షకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి బాగా ఇదవుతున్నారు. మీకు ఎట్లా ఉంది స్వామి? భిక్షకి అసలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు స్వామి. కార్తీక మాసంలో ఏ గుడికి వెళ్ళినా ఆల్మోస్ట్ వాళ్ళు భిక్షలు అరేంజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ మేము మణికొండలో ఉంటున్నాము. ఇక్కడ మణికొండలో 3 ప్లేసులలో భిక్ష అరేంజ్ చేస్తున్నారు. ఎవరు కన్వీనియంట్ చూసుకొని 12:30 నుంచి 3 o'clock లోపు తినేయచ్చు, ఇబ్బంది లేదు స్వామి. మీరు ఇంట్లో ఇబ్బంది పడాల్సిన చేయాల్సిన అవసరం లేదు స్వామి. ఇక్కడే గుడికి వచ్చేసి చక్కగా తినేసి వెళ్ళిపోవచ్చు స్వామి, ఇబ్బంది లేదు. ఈవెన్ సాయంత్రం పూట కూడా అల్పాహారము అరేంజ్ చేస్తున్నారు గుడి వాళ్ళు, దేవస్థానం వాళ్ళు. ఎవరైనా పడిపూజ చేసుకున్న వాళ్ళకి చేసుకొని వాళ్ళు అల్పాహారం అరేంజ్ చేస్తున్నారు. సో నా పరంగా అయితే ఇబ్బంది లేదు స్వామి, అంతా బాగానే జరుగుతుంది స్వామి. సో మాల వేసుకోవాలని ఉన్నా సరే ఇటువంటి ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయేమో అని చెప్పి చాలా మంది వెనకడిగేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరి కోసం స్వామి, మాల వేసుకోవాలి అనుకున్న మనసులో మీరు ఆ కోరిక బలంగా ఉన్నప్పుడు అయ్యప్ప అన్ని చూసుకుంటాడు స్వామి. మీరేమి బాధపడాల్సిన అవసరం, ఇబ్బంది పడాల్సిన అవసరం. ఏదన్నా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీకు ఇక్కడ గుడికి వస్తే చాలు స్వామి. మీకు ఎంతో మంది పరిచయం అవుతారు. ఆ పరిచయస్తులతో మీరు భాగస్వాములు అయ్యి మీరు కలిసి ఆ 4 రోజులు షేర్ చేసుకున్న ఇబ్బంది ఉండదు స్వామి. అసలు మీరు ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. అంత మంచిగా జరుగుతుంది స్వామి. అన్ని దేవుడే, అయ్యప్ప అన్ని మంచి చూసుకొని మీ విఘ్నాలు లేకుండా చూసుకుంటాడు స్వామి. మీ పేరు స్వామి? నా పేరు రాజేంద్ర స్వామి. మీరు ఎన్నాళ్ళ నుండి వేసుకుంటున్నారు మాల? నేను గత 7 సంవత్సరాల నుంచి అయ్యప్ప మాల వేస్తూ ఉన్నాను స్వామి. మీకు ఎట్లా ఉందండి మాల వేసుకున్న తర్వాత మీ లైఫ్ డైలీ రొటీన్ లో మీకు కనిపించిన మార్పులు, గత 5 సంవత్సరాల నుంచి మీ జీవితంలో కనిపించిన మార్పులు?
నాకు అయ్యప్ప స్వామి మాల అంటే చిన్నప్పటి నుంచి ఇష్టము. గత 7 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి మాలేసుకుంటున్నాను. మాలేసుకున్న కాడి నుంచి నా లైఫ్ చాలా చేంజెస్ జరిగినాయి. నా లైఫ్ ఎట్లా అంటే నేను అనుకున్న ప్రతీది కూడా నా లైఫ్‌లో నేను అచీవ్ చేయగలుగుతున్నాను అయ్యప్ప స్వామి దయ వల్ల. నాకు కోరుకున్న ప్రతీది కూడా అయ్యప్ప స్వామి నాకు ఇస్తున్నాడు. అలాగే నాతో పాటు మా ఫ్యామిలీ అందరూ కూడా అయ్యప్ప స్వామి మాలేసుకుంటున్నారు. సో, మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడు మాల వేసుకుందామా అన్నట్టుగా వెయిట్ చేస్తూ ఉంటాను. కార్తీక మాసం ఎప్పుడొస్తది? ఎప్పుడు వేసుకోవాలి మాల అన్నట్టుగా వెయిట్ చేస్తూ ఉంటాను. నేనే కాదు నాతో పాటు ఇంకా చాలామంది స్వాములతో మాల వేయించడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. ఎవరైనా వేసుకోవచ్చు స్వామి. ఇందులో చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే స్వామి మాల వేసుకుంటే చాలా నియమాలుంటాయి. ఎస్పెషల్లీ ఐటీ ఎంప్లాయీస్ వేసుకుంటే మనము దీక్ష సరిగ్గా చేయగలమా లేదా అని అంటారు. కానీ ఎవరైనా వేసుకోవచ్చు. కానీ అందరూ పాటించవలసింది ఏంటంటే మార్నింగ్ లేచి తలస్నానం చేసి దీపారాధన చేసుకుని మీ దినచర్య మామూలుగా మీరు చేసుకుని మళ్ళీ సాయంత్రం ఒకసారి తలస్నానం చేసి మీరు దీపారాధన చేసుకుని స్వామిని ఎల్లవేళలా మీరు స్మరించుకుంటూ ఉంటే సరిపోతుంది స్వామి. అంతేగాని ఎవరో చెప్పినట్టుగా మనము ఇక్కడే ఉండాలి, ఇక్కడే పడుకోవాలి, ఇక్కడే చేయాలి అన్నట్టుగా అయితే మీరు ఆగిపోకలేదు. ఐటీ స్వాములు కాదు ఎవరైనా మాల వేసుకోవచ్చు. కాకపోతే ముఖ్యంగా ఎవరైనా గురుస్వామిని చూసుకుని ఆ గురుస్వామి అడుగుజాడల్లో మీరు నడుస్తూ మాల వేసుకుని తరించవచ్చు స్వామి. అదేవిధంగా కన్యస్వాముల గురించి కన్యస్వాములకు ఉపయోగపడేలాగా ఏమన్నా చెప్తారా స్వామి? కన్యస్వాములు అంటే తొలిసారిగా మాల వేసుకునే స్వామిని ఎవరైనా కన్యస్వాముల కింద వస్తారు స్వామి. కన్యస్వామి ఎందుకంటారంటే అయ్యప్ప స్వామికి కొండకి ఎప్పుడైతే ఎవరైతే తొలిసారిగా మాల వేసుకున్న స్వామి రారో ఆ సంవత్సరము అయ్యప్ప స్వామి మల్లికార్జున మాతని పరిణయం ఆడతానని మాటిచ్చాడు. సో దానికి మూలంగా ప్రతి బ్యాచ్లోని కూడా గురుస్వామి ఏం చేస్తారంటే ఎవరో ఒక కన్యస్వామితో మాల వేయించి ఆ స్వామిని యాత్రకు తీసుకెళ్తూ ఉంటారు. కన్యస్వామి అంటే సాక్షాత్ మనం అయ్యప్ప స్వామిగానే భావిస్తాం. ఈ కన్యస్వామి ఏంటంటే స్వామికి తొలిసారి మాల వేసుకోవడం వల్ల నియమాలు తెలియదు కాబట్టి గురుస్వామిని అనుసరిస్తూ ఆ స్వామి వెళ్తే స్వామికి అంత మంచి జరుగుతుంది స్వామి. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం. నా పేరు శశికాంత్. నేను 4వ క్లాస్ నుంచి మాల వేయడం జరుగుతున్నది. సో ఇప్పుడు నా 9వ పడి. సో ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూసుకోవచ్చు, ఆప్టిమైజేషన్ అంటున్నారు, రెసెషన్ అంటున్నారు, ఏఐ రావడంతో ఇంకా ఎక్కువ ప్రెషర్ అయిపోయి దే ఆర్ మేకింగ్ దేర్ జాబ్స్ ఈజీ. సో చాలా మనశ్శాంతిగా ఉంటుంది మండల దీక్ష అన్నది. అయ్యప్పకి పూజలు చేసుకుంటూ వ్రతాలు పాటిస్తూ అయ్యప్పతో పొద్దున్నే లేచి స్నానాలు చేసుకొని పూజ చేసుకొని చక్కగా అలంకరణ చేసుకొని అదొక మనశ్శాంతి, అదొక కంప్లీట్నెస్. జస్ట్ ఏదో పూజ చేసామని కాకుండా లేచి దీపం పెట్టుకొని మన చేత అలంకరించి మన చేత నైవేద్యం పెట్టి నిష్టగా నియమాలతో చేసి. సో నేను అన్నది ఇదే సజెస్ట్ చేస్తాను అందరికీ, మండల దీక్ష పాటించి అందరూ కూడా మాలలు వేసి చక్కగా పొద్దున లేచి టైం టు టైం వాళ్ళ చేతితో ఏదో చేయగలిసింది, ఇబ్బంది ఏం లేదు. ఏదో మేము వేయలేకపోతున్నాం, ఆటంకాలు ఉన్నాయి, ఏం పర్లేదు, గుళ్ళు ఉన్నాయి. అందుకే మన సనాతన ధర్మాలు ఉన్నాయి. అందరూ సనాతన ధర్మాన్ని పాటించాలి. ఈ కాలంలో ఎవరు ఎక్కువ పట్టించుకోవట్లేదు. అందరూ ఏవేవో వాటిలో ఫోన్లో పడిపోతున్నారు, లేకపోతే రీల్స్ అంటున్నారు, ఇన్ఫ్లుయెన్సర్లు అంటున్నారు, ఏవో యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటున్నారు, ఏవో వాళ్ళు దే ఆర్ గెటింగ్ బిజీ ఆన్ దేర్ ఓన్ థింగ్స్. బట్ ఈ స్పిరిచువాలిటీ అన్నది వాట్ ఐ ఫీల్ లైక్ ఇన్ దీస్ రీసెంట్ డేస్ ఈస్ దే ఆర్ నాట్ బ్యాలెన్స్డ్ ఆన్ దేర్ స్పిరిచువల్ లైఫ్. సో నేను ఇదే సజెస్ట్ చేస్తాను, సనాతన ధర్మాన్ని మటుకు మనం కాపాడుకోవాలి. రాను రాను మనకి బోల్డ్ మందిరాలు కూడా కొన్ని వదిలేస్తున్నారు, పూజలు చేయకుండా. ఈ కాలంలో చూస్తున్నాం చిన్న చిన్న మందిరాలు కూడా. వాటిని కూడా మనం ఒక ఇనిషియేటివ్ తీసుకొని శుభ్రత చేసి అందరూ హారతులు ఇప్పించి పూజలు చేయించి చాలా చేయించుకోవాలనుకున్నా. స్వామి ఇప్పుడు ఐటీ అంటే చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ డ్రెస్ కోడ్ కానీ కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి, సెట్ ఆఫ్ రూల్స్, ఫార్మల్స్ లో రావాలి, షూ వేసుకోవాలంటారు. సో మాలలో ఉన్నప్పుడు ఆ నియమాలను ఎట్లా పాటిస్తారు? సో ఇది వచ్చేసరికి కొన్ని కంపెనీలు అలా ఉంటాయి, అది ఖచ్చితంగా అది వాళ్ళ స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయ్యి ఉండొచ్చు, మనం పాటించాలి. కానీ ఈ దీక్ష అన్నది మన తప్పదు, ఇట్లానే ఇది ఒక క్రమశిక్షణతో ఉన్నది కాబట్టి దీక్ష. ఇది దీక్ష అన్నది అయ్యప్ప శనీశ్వరుడికి అలా చెప్పాడు, మాట ఇచ్చాడు, భక్తుల్ని పీడించొద్దు, 7 సంవత్సరాల వరకు వాళ్ళు ఏలినాటి శని అన్నది ఉండకూడదు, వాళ్ళకి పీడించొద్దు అని చెప్పి నల్ల వస్త్రాలే వేస్తారనేది మాట ఇచ్చాడు అయ్యప్ప. అందువల్ల చెప్పులు కూడా వేసుకోరు, చెప్పులు కూడా శనే, నూనె కూడా శనే, నల్ల వస్త్రాలు కూడా శని. సో ఇవన్నీ వేసుకొని నడుస్తారు, కట్టిక నేల మీద పడుకుంటారు. పొద్దున్నే లేచి తలస్నానాలు చన్నీళ్ళతో స్నానం చేసి మాకు వ్రతాన్ని తీసుకొని నా దగ్గరికి వస్తారు అని చెప్పి అయ్యప్ప శనీశ్వరుడికి మాట ఇవ్వడం జరిగింది. సో అందువల్ల దీక్ష కూడా అది వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ థింగ్. ఈ చెప్పులు షూస్ అనేది వేసుకోకుండా కంపెనీ దగ్గరికి వస్తే కంపెనీ వాళ్ళు ఖచ్చితంగా కొంతమంది ఉంటారు, మంచి మేనేజర్లు ఉంటారు, లీడ్స్ ఉంటారు, వాళ్ళకి చెప్తే తప్పకుండా అర్థం చేసుకుంటారు. లేదా
ఈ కాలంలో మనం మొన్న కోవిడ్ దగ్గర నుంచి కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్లు అన్నది అప్రూవల్స్ అన్నది కొన్ని పెట్టారు, పాలసీలు పెట్టారు. ఖచ్చితంగా అట్లీస్ట్ ఫుల్ మంత్ ఇవ్వకపోయినా 15 డేస్ 30 డేస్ ఇవ్వడం ఇస్తారు. లేదా స్వైప్ ఇన్ స్వైప్ అవుట్ చేయొచ్చు. కొంచెం రిక్వెస్ట్ చేస్తే మేనేజర్‌లో లీడ్‌లో ఇది మా దీక్ష అండి. వాళ్ళకి నియమాలు చెప్తే ఖచ్చితంగా ఒప్పుకుంటారు. వాళ్ళు ఎవరైనా సరే మన నియమాలు చెప్పాలి. మనం తెలియజేస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి తెలియకపోతే అర్థం చేసుకోరు. వాళ్ళు అలాగే చెప్తారు. మా రూల్స్ ఇది పాటించాలని అంటారు. మనం చెప్పాలి. ఇదండి ధర్మం. మా దీక్ష ఇలాగే సాగుతుంది. ఇలా చేస్తేనే మాకు శనీశ్వరుడు అది ఉండదు. శని పట్టదు. ఇలా జరిగింది అని చెప్పి చేస్తే, లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ అప్రూవల్ అడగండి. ఆ 40 రోజులు ఆ మండల దీక్ష రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ అప్రూవల్ అడగండి. నేను టైంకి నా పని నేను డెలివరీ చేస్తా. దానికి ప్రాబ్లమ్ ఉండదు. లేదా ఆఫీస్‌కి వస్తాను, స్వైప్ చేసి స్వైప్ అవుట్ అయిపోతాను. నేను మటుకు అలా చెప్పులు వేసుకోవాలి. నా దీక్ష కంప్లీట్ అవ్వదు. మాకు మహాపాపం అండి అని చెప్తే ఖచ్చితంగా వింటారండి. ఎందుకు వినరు ఈ కాలంలో? అలాగే భిక్షకి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా స్వామి. ఐటీ కంపెనీస్‌లో వాళ్ళకి ఇప్పుడు బాక్స్ తీసుకెళ్ళి మార్నింగ్ బాక్స్ తీసుకెళ్తారు కదా! ఆ బాక్స్ తీసుకెళ్ళడం వండే విధానంలో నియమాలు ఎలాంటివి పాటించాలి స్వామి? నియమాలంటే పూజ అయ్యంగానే మనం పూజ అవ్వంగానే అదే వస్త్రాలతో మడిగా వంటలు ఏదో ఒక మరీ ఎక్కువ తినాలని ఉంది. మాల టైంలో అసలు ఎక్కువ తినకూడదండి. నూనె పదార్థాలు అయితే మరీ అవాయిడ్ చేయాలి మాలలో. కొంచెం ఏదో పప్పన్నం లేదా పెరుగన్నం అంతే. ఇవి పట్టుకెళ్ళిపోయి ఒక బాక్స్‌లో కొత్త బాక్స్ పెట్టుకోండి ఏముంది. ఒక చిన్న బాక్స్ 2 డబ్బాలు ఉన్న ఒక బాక్స్‌లో పట్టుకెళ్ళిపోండి. పప్పన్నం ఒక దాంట్లో, పెరుగన్నం ఒక దాంట్లో మంచిగా పట్టుకెళ్ళిపోయి ఒక విస్తరాకు పట్టేసుకోండి. ఆఫీస్‌లో పెద్ద కాఫెటీరియాలే ఉంటున్నాయి. ఏ ఆఫీస్ అయినా, ఏ కార్పొరేట్స్ అయినా పెద్ద కాఫెటీరియాలు ఉంటాయి. విడిగా ఓ దగ్గర పక్కన కూర్చోండి చక్కగా. కూర్చొని ఒక బొత్తాయి ఇప్పేసి అయ్యప్పని స్మరించుకొని ఆ విస్తరాకులో వడ్డించేసుకొని మీకు మీరే పరిశీంచేసి తినేసి ఆ విస్తరాన్ని మడిచేసి మంచిగా ఒక కవర్ పెట్టుకోండి. ఆ కవర్ పెట్టుకొని డిస్పోజ్ చేసేయండి చక్కగా. సరిపోతుంది. దానికంటూ ఏం మనం కష్టం పడక్కర్లేదండి నన్నడిగితే. స్వామి ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. వాళ్ళ వర్క్ రొటీన్ వేరు. సో అన్ని విధాలుగా నియమ నిష్టలతో పాటించలేము అని చెప్పి వాళ్ళకి ఒక అపోహనాలో లేదంటే ఆ సంశయంలో ఉంటున్నారు చాలా మంది. సో వాళ్ళ గురించి వాళ్ళకి దీక్ష చేయడం అనేది సులువు అంటారా? లేదంటే కొంచెం కష్టతరమా? ఇది యాక్చువల్లీ గుడ్ క్వెషన్. నేను నైట్ షిఫ్ట్‌లు అవి చేస్తుంటాను. నాది రొటేషనల్ షిఫ్ట్సే. మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, నైట్ ఉంటుంది షిఫ్ట్స్. సో నైట్ షిఫ్ట్ అన్నది మాక్సిమం ఎంత వరకు ఉంటుందండి? మహా అయితే 6 వరకు ఉంటుంది. 6 మీరు వృత్తి కాబట్టి తప్పదు. 6కైతే షిఫ్ట్ అవ్వంగానే ఏం చేస్తారు? చక్కగా స్నానం చేసేసుకొని మడిగా ఏదో చిన్న ప్రసాదం ఉండలేకపోతే ఏముంది? అటుకులు బెల్లం పెట్టొచ్చు. ఖర్జూర నైవేద్యం పెట్టొచ్చు. చక్కగా పూజ చేసేసుకొని, అలంకరణ అన్నీ చేసేసి పూజ చేసేసుకొని, ఒక గుడికి వచ్చి దండం పెట్టుకొని, వచ్చేసి కొంచెం ఏదో అల్పాహారం తిని పడుకొని, మధ్యాహ్నం లేచి స్నానం చేసి, మళ్ళీ భిక్ష చేసి కావాలంటే మధ్యాహ్నం మళ్ళీ పడుకొని లేచి పూజ చేసుకొని మళ్ళీ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అటువంటి ఇబ్బంది ఏం లేదండి. సో ఇప్పుడు ఇంకొకటి, నియమనిష్టలు పాటించేటప్పుడు కొన్ని నిబంధనలు ఉంటాయి. చెప్పులు వేసుకోకూడదని, తల స్నానం చేయాలి రోజు అని, చన్నీటి స్నానం మాత్రమే చేయాలని, అలాగే బ్రహ్మచర్యం పాటించాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవి 9 సంవత్సరాలు మాల వేసుకున్నారు మీరు. సో ఇవన్నీ కూడా మనకి స్పిరిచువల్ గాను లేదంటే ఇన్నర్ బాడీ సోల్ క్లెన్సింగ్ కి వాటికి ఇవన్నీ దోహదపడతాయా? డెఫినెట్లీ అండి. నేనేం చెప్తానంటే ఈ క్వెషన్ అడిగితే ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ మైండ్. మనం ఎలా తీసుకుంటున్నాం అన్నదే. మనకిది కష్టం అనిపిస్తే ఇది డెఫినెట్లీ కష్టమే. మాలలో ఉన్నాం ఎందుకు చేయలేం? అయ్యప్ప మనతో ఉన్నాడు తోడు. ఈ మాల తాలూకు పవరే అదండి. మనం రోజు పూజలు చేసుకొని హారతులు ఇస్తుంటే ఆ పవర్ అన్నది దీనికి ఉంటుంది. అందుకే మనం హారతులు అన్నది ఇస్తాం దీనికి. మనకు అందుకే ఉత్తి రోజుల్లో మనం ఏదైనా పని చేద్దాం అంటే లేవలేక బద్ధకిస్తాం. చేయలేం. ఓకే. ఒక అరగంట అయ్యాక లేద్దాం. ఒక గంట అయ్యాక చేద్దాం. లేకపోతే రేపు చేసుకుందాం. కంగారు లేదు. ఇంకా టైం ఉంది. ఓ 2, 3 రోజులు టైం ఉందని అనుకుంటాం. కానీ ఇలాంటప్పుడు మనం అలా అనుకోవడం కూడా అనుకోవట్లేదు. 2 రోజులకి చేద్దాం. లేకపోతే ఒక గంట అయ్యి లేద్దాం అని అనుకోవట్లేదు. మహా అయితే ఒక 5 నిమిషాలు బద్ధకించి లేచి వెంటనే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారంటే అంత మహిమ. అయ్యప్ప మహిమ మాలలో ఉంటుంది ఖచ్చితంగా. సో డెఫినెట్లీ చేయగలరు అందరూ. ఇప్పుడు చాలా మంది బ్యాచిలర్స్ ఉంటారు స్వామి. వాళ్ళకి ఏంటంటే పీజీస్లో హాస్టల్స్లో ఉంటారు. వాళ్ళకి దీక్ష చేయాలంటే ఒక పీఠం పెట్టుకోవాలి, లేదంటే ఇవన్నీ కుదరవు చాలా మందికి. సో వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు స్వామి మీరు? యాక్చువల్లీ నేను ఒక బ్యాచిలర్‌నే. నేను అలాగ అందరు రూమ్‌తో ఉంటున్నాను. సో, ఒక పీఠం నేనంటూ పెట్టుకోలేను. నేనంటూ ఒక రూమ్‌లో ఉన్నా సరే పీఠం కష్టం. ఎందుకంటే వాళ్ళతో వాళ్ళ ఇబ్బంది పెట్టలేను నేను ఇబ్బంది పడలేను వాళ్ళ వల్ల. సో, అలాంటప్పుడు ఏం చేయాలంటే చక్కగా మీరంటూ ఒక రూమ్‌లో ఉండండి. లేదా ఒక హాల్‌లో అంటూ ఉండండి. చక్కగా ఏది ముట్టుకోకుండా మీ బట్టలు మీరు మడిగా పెట్టుకోండి. మడిగా ఆరవేసుకోండి. ఏది కలపకండి ఎవరితో. మీరంటూ ఒక దగ్గర ఉండండి. ఒక చాప వేసుకొని నేల పడుకోండి. చక్కగా స్నానాలు చేసి చిన్న దేవుడు అలాగా మీ రూమ్‌లో ఎలాగా పూజ గన్నది ఉంటుంది. అది బ్యాచిలర్స్‌కైనా పూజ గది అన్నది ఉంటుంది. లేచి ఒక చిన్న దీపం పెట్టుకోండి. అయ్యప్ప ఫోటో పెట్టుకోలేకపోయినా ఏదో ఒక దేవుడికి దీపం పెట్టుకొని, దండం పెట్టుకొని, ఒక 2 పువ్వులు వేసి, ఒక బెల్లం ముక్క ఏదో ప్రసాదం పెట్టి హ్యాపీగా అయ్యప్ప టెంపుల్స్ నియర్ బై డెఫినెట్‌లీ ఉంటాయి. నియర్ బై లేకపోయినా ఏదో చుట్టుపక్కల ఉన్న అయ్యప్ప టెంపుల్‌కెళ్ళి శరణఘోష చదువుకోండి మెయిన్.
శరణఘోష 108 శరణఘోషాలు పక్కా చదువుకొని హారతి డెఫినెట్లీ అయ్యప్ప అడిగే టెంపుల్లో అడిగితే ఇస్తారు. హారతి ఇవ్వండి స్వామి అంటే హారతి ఇస్తే సరిపోతుంది. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. పీఠం పెట్టాలన్నది ఏం లేదు. అంటే కొంతమంది చిన్న వయసులో కూడా మాల వేసుకుంటున్నారు స్వామి, మణికంఠ స్వాములు అంటారు. సో మీరు కూడా ఆల్మోస్ట్ మణికంఠ స్వామిగానే స్టార్ట్ అయ్యారు. 4th క్లాస్లో మాల వేసుకున్నారంటే, సో ఆ చిన్న వయసులో మాల వేసుకోవడం అనేది వాళ్ళ ఎదుగుదలలో కానీ తర్వాత కానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది స్వామి? డెఫినెట్లీ ఆ మహిమ అయితే ఉంటుందండి. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చాక దేవుడి గురించి తెలియడం వేరు. చిన్నప్పటి నుంచే మనకి దేవుడు అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, దైవం అంటే ఏంటి అన్నది తెలియడం వేరన్నది. సో ఇదంతా నన్ను అడిగితే నా దగ్గరికి వచ్చేసరికి ఇది మా తల్లిదండ్రులు దిగు చేసిందండి. మా నాన్నగారు 18 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇది ఆయన 18వ పడి. సో ఆయన్ని చూసి నేను ప్రతిదీ నేర్చుకున్నాను. సో ఆయనకు కూడా హీ వాంట్ మీ టు ద సేమ్ బికమ్ లైక్ హిమ్. చిన్నప్పటి నుంచే ఈ సనాతన ధర్మం పాటించాలి. ఒక వయసు వచ్చాక చిన్నప్పటి నుంచే అన్నీ తెలియాలి. పూజలు అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, దైవం అంటే ఏంటి, అసలు ఎందుకు వేస్తున్నారు, అసలు ఎందుకు చదువుతున్నారు అన్నది తెలియాలి. నేను అదే చెప్తానండి. నా పేరు కేశవనే శర్మ స్వామి. మాది రాజమండ్రి. నేను సాఫ్ట్వేర్ బిజినెస్ అనలిస్ట్గా జాబ్ చేస్తున్నాను. మెయిన్ స్ట్రీమ్ పీపుల్ కన్సల్టింగ్ అనే కంపెనీకి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను. సో ఇక్కడే పీఠం పెట్టుకున్నాము. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫామ్ అయ్యి పీఠం పెట్టుకుని పూజలు చేసుకుంటూ ఉంటాము. నేను ఇది సెకండ్ టైం స్వామి, కత్తి స్వామిని 2 years బ్యాక్ స్టార్ట్ చేశాను. మధ్యలో ఒకసారి ఆటంకం వచ్చి ఆగాను. నాకేంటంటే పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మాలలో ఉంటే ఫస్ట్ మనం బయట తిరుగుతూ ఉంటాం, చాలా చేష్టలు చేస్తూ ఉంటాం, ఓవర్ స్ట్రెస్ అయిపోతూ ఉంటాం ప్రతిదానికి, అండ్ కోపాలు ఎక్కువ ఉంటాయి. ఇలా అన్నీ మనం మీద వేసేసుకుంటూ ఉంటాం. మాలో వేసుకున్న తర్వాత అవన్నీ మనకి చాలా కంప్రెస్ అయ్యి చాలా కన్సల్టేటెడ్గా చాలా మంచిగా ఉంటాం. అది మనకు ఆ ఫీల్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంటుంది. మార్నింగ్ లేస్తాం, స్నానాలు చేసుకుంటాం, పూజ చేసుకుంటాం, అండ్ మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండడానికి ఇది ఒక చాలా మంచి తొలిమెట్టుగా ఉంటుంది. ముందుకెళ్ళడానికి ఇంకా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనం ఇది వదిలేసుకోకూడదు. మన ధర్మం అనేది మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మన పర్సనల్ లైఫ్ కూడా గ్రో చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. మార్నింగ్ లేస్తాం, లేచి మన డే స్టార్ట్ అయిపోయి చాలా ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. మన ఆఫీస్ టైంకి గ్యాప్ వస్తుంది ఒక 2 to 3 hours. ఆ టైంని మనం కొంచెం యాక్టివ్గా యూటిలైజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఈ 41 days 45 days లేదంటే ఇంకా ఎక్కువ రోజులు వేసే వాళ్ళు ఉంటారు. ఇది అయిపోయిన తర్వాత కూడా ఏమవుతుందంటే మనకు అది అలవాటు పడిపోయి ఉంటాం. సో అలవాటు మనకి ఇప్పుడు మరి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 3:30 4కి లేస్తున్నామంటే దాన్ని మరీ మనం అప్పుడు లేవాల్సిన అవసరం లేదు. కనీసం 6కి లేచినా ఆ యూటిలైజేషన్ అనేది ఒక 2 hours మనకు ఉంటుంది. దాన్ని బాగా యూటిలైజ్ చేసుకోవడం, కొంచెం మన లైఫ్ని ఎన్రిచ్ చేసుకోవడానికి, యూటిలైజ్ చేసుకోవడానికి నాకైతే చాలా హెల్ప్ అయింది లాస్ట్ టైం కూడా. ఇప్పుడు కూడా అందుకే ముందుకొచ్చి ఇంకా ఇది చాలా హెల్ప్ అవుతుందని ఇంకా కోరుకుంటున్నాను. అంటే మీకు జాబ్ పరంగా కానీ వేరే పరంగా కానీ స్ట్రెస్ అనేది ఇప్పుడు ఈ మధ్యన బాగా పెరిగిపోతుంది స్వామి. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఈ దీక్ష ఎలా ఉపయోగపడుతుంది? ఓకే, ఇది నిజంగా చాలా మంచి క్వశ్చన్ స్వామి. ఏంటంటే ఈ మధ్యన సాఫ్ట్వేర్ జాబ్స్లో ఏమైపోయిందంటే వీకెండ్స్ జనరల్గా సాఫ్ట్వేర్లో మనం ముందు ఇప్పటి వరకు చూసుకునేది ఏంటి, వీకెండ్ సాటర్డే సండే అనేది మనం బాగా ఎక్కువ ఉత్సాహపడిపోయి ఎక్కువ ఎంజాయ్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం. కానీ ఈ మధ్యన ఏమైపోయిందంటే వర్క్ స్ట్రెస్ వల్ల, వర్క్ ఎక్కువ అవడం వల్ల, లేదంటే ఓవర్ టర్న్ ఓవర్ అయిపోవడం వల్ల సాటర్డే సండే కూడా మనం ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే వర్క్ చేయాల్సి వస్తూ ఉంటుంది కంపెనీస్కి. సో దాన్ని మనం ఆపుకోలేం. మనకంటూ మన పర్సనల్ స్పేస్ కావాలి. ఈ మాల్లో ఏమవుతుంటుందంటే మనం సాటర్డే సండే వచ్చిందంటే ఏదైనా గుడికి వెళ్ళడం, బయట వేరే చోటుకి, అవుట్ ఆఫ్ ది సిటీస్, అవుట్ ఆఫ్ ది టౌన్స్ వెళ్తూ ఉంటాం. సరదా కొంతమంది స్వాముల్ని తీసుకుని అలా ఒక జర్నీ చేస్తుంటాం, ట్రావెల్ చేస్తుంటాం, గుడికి వెళ్తాం. మనకి మన టైం అనేది, మన పర్సనల్ స్పేస్ కూడా దొరుకుతూ ఉంటుంది. మనం ఈ దీక్షలో ఉండడం వల్ల మన కంపెనీకి కూడా చెప్పుకోగలుగుతాం, నేను ఇలా దీక్షలో ఉన్నాను, ఐ కాంట్ బి ఏబుల్ టు వర్క్ ఆన్ వీకెండ్స్ అని మనం చెప్పుకోగలుగుతాం. ముందున్నాం అనుకోండి వీ కాంట్. ఎందుకంటే అది మన 100 కారణాలు, ఎందుకంటే లేవస్ అయిపోతుంటాయి, ఇప్పుడు చెప్పామంటే ఏమవుతుందో అని భయం ఎక్కువ అవుతుంటుంది. కానీ మనకు తెలియకుండానే మనం ఇక్కడ మన టైంని తీసుకుంటాం. మన ఆఫీస్ నుంచి ఎలా అయినా సరే మన వర్క్ స్పేస్ పర్సనల్ లైఫ్ వస్తూ ఉంటుంది. అండ్ మన తెలియకుండానే మన ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా బాగా మారుతూ ఉంటుంది దీనివల్ల. ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది, పాజిటివ్ వైబ్ అనేది క్రియేట్ అవుతుంది ఈ 41 days మనం ఈ మండల దీక్ష చేయడం వల్ల. సో మీ లైఫ్లో దీక్ష తీసుకోక ముందు, దీక్ష తీసుకున్న తర్వాత అనే డిఫరెన్స్ మీరు గమనిస్తున్నారా? ఖచ్చితంగా గమనిస్తున్నాను స్వామి. ఇప్పుడే రీసెంట్గానే నేను చెప్పినట్టు ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. వీకెండ్స్లో నేను సాటర్డే సండే కాదు, ఓవర్ నైట్స్ కూడా వర్క్ చేస్తుంటాం. కానీ ఆఫ్టర్ నేను ఈ మాల స్టార్ట్ చేసి 21 days 23 days దాటిన తర్వాత ఇప్పుడు నేను నా సాటర్డే సండే నా పర్సనల్ లైఫ్, నా పర్సనల్ స్పేస్, నా మైండ్ని నేను నా హోల్డ్ చేసుకోవడానికి నాకు టైం దొరికింది. నేనేంటి అని తెలుసుకోవడానికి నాకు టైం దొరికింది. నేను ఏమేం చేయగలను, నేను ఎంతవరకు చేయగలను అనేది నాకు తెలుస్తుంది. నేను ఆ స్ట్రెస్ నుంచి కూడా బయటికి రావడానికి చాలా హెల్ప్ అవుతుంది.
ఎందుకంటే రోజు మనం ఒక డైలీ లైఫ్‌కి మనం అలవాటు పడిపోయి ఉంటాం. మనం చెయ్యం. మనం బద్ధకస్తులం అయిపోయాం ఎలాగో. ఇప్పుడున్న డైలీ లైఫ్‌కి. రొటీన్‌ని మనం మార్చేసుకున్నాం. ఎప్పుడో ఆఫీస్‌కి ఒక అరగంట ముందు లేస్తాం. స్నానం చేసి ఆఫీస్‌కెళ్ళిపోతాం. ఫుడ్ టైమింగ్స్ ఉండవు. మెయిన్ ఇక్కడ ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ రోజుల్లో మనం చూసుకుంటే ఫుడ్ టైమింగ్స్ మనకు అస్సలు ఉండవు మన సాఫ్ట్‌వేర్‌లో. ఎప్పుడు తింటామో తెలీదు. ఎప్పుడు పడుకుంటామో తెలీదు. కానీ ఇప్పుడు ఈ మాలధారణ వేసిన తర్వాత అది కూడా ఒక టైంలోకొస్తుంది. ఒక రొటీన్ మనకు ఫార్మ్ అవుతుంది. ఇది నాకు పర్సనల్‌గా చాలా హెల్ప్ అయింది. ఇప్పుడు హెల్ప్ అవుతుంది కూడా. అది నిజంగా చాలా బావుంటుందండి. అందరూ ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఎక్స్‌పీరియన్స్ చేస్తే తప్ప తెలీదిది. మనం దేనికి భయపడక్కర్లేదు. ఇప్పుడు మీరు మనం చూసుకుంటే కన్యస్వాములున్నారు. స్టార్ట్ చేయడానికి చాలా భయపడుతుంటారు. పీఠం ఏం చేయాలి? లేదంటే ఎలా చేయాలి? ఒక్క అయ్యప్ప స్వామి గుడికి ఒక బుధవారం వెళ్లి చూడండి ఎక్కడైనా దగ్గరలో. ఖచ్చితంగా ఆ రోజు సాయంత్రం పూజలు జరుగుతూ ఉంటాయి. పొద్దున్న ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు. మాల ధారణ స్టార్ట్ అయ్యే టైం దగ్గరలో మీరెళ్లారంటే ఆగస్ట్ ఆ టైంకి మీరు వెళ్తూ ఉన్నారంటే ఒక ఫ్రెండ్స్ ఫార్మ్ అవుతారు ఆటోమేటిక్‌గా గుళ్ళో. వాళ్ళతో మాట్లాడుతుండే కొద్దీ వాళ్ళు వేసే టైమింగ్స్‌కి, మనం వేసే టైమింగ్స్‌కి సాఫ్ట్‌వేర్ వాళ్ళు ఇప్పుడు నంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువయ్యారు. సో, అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. వాళ్ళతో కలిసి కొలాబ్ అయ్యి మీరు కూడా ఆ పీఠం పెట్టుకోవచ్చు వాళ్ళతో కలిసి. అండ్ గుడిలోనే ఈ మధ్య పీఠాలు ఏర్పాటు చేస్తున్నారు. సో, గుడి యాజమాన్యంతో మాట్లాడుకుంటే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. ఇప్పుడు చాలా సపోర్టివ్‌నెస్ పెరిగింది. అంతా కొలాబరేషన్స్ కూడా ఫార్మ్ అయ్యాయి ఇప్పుడు. ఈ టైంలోనే మనం మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. మెయిన్‌గా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఇదొక్కటి నేను చాలా గట్టిగా నమ్ముతాను. పాటిస్తున్నాను. చాలా ధన్యవాదాలు స్వామి. నా పేరు సూర్య. నేను మూవీస్‌లో యాక్టర్‌గా చేస్తున్నాను. అయితే ఈ మాలొచ్చేసి నేను ఇది రెండోసారి. మా గురుస్వామి ఈయన. ఈయన నాకేంటంటే అన్ని విధాలుగా సహకారంగా ఉంటారు స్వామి. ఏ విధంగా అయినా సరే. సో మీరు ఇండస్ట్రీ అంటున్నారు. ఇండస్ట్రీలో అవకాశాలు చాలా తక్కువ స్వామి యాక్చువల్‌గా. అంటే నూటికో, కోటికో ఒకరికి వస్తది అని అంటూ ఉంటారు. అలాంటి మీకు కూడా ఒక రకంగా ఆపర్చునిటీస్ విషయంలో స్ట్రెస్ ఫీల్ అయ్యి ఉంటారు. సో ఆ స్ట్రెస్ నుండి ఈ మాల మీకు బయటపడడానికి అయ్యప్ప దీక్ష ఎలా ఉపయోగపడింది స్వామి? చాలా అసలు స్వామి. అంటే నేను ఈ మాల వేసుకుపోయే ముందు మనకి అంటే మూవీస్ అంతగా ఛాన్సెస్ వచ్చాయి కదా స్వామి. నాకేం అర్థమయ్యేది కాదు. అంటే చాలామంది చెప్పేవాళ్ళు మాలేసుకుంటే నీకు మంచిగా జరిగిద్దని చెప్పేవాళ్ళు. నేను అంత పట్టించుకోలేదు స్వామి. తర్వాత ఏమైందంటే ఇలా మాలేసుకున్నాను. కనీసం మంచిగా దీక్ష చేసుకున్నాను స్వామి. ఇబ్బందులు పడినా సరే చాలా బాగా దీక్ష చేసుకున్నాను. ఆ దీక్ష అయిన 1 మంత్‌కి 'ప్రభాస్' గారి మూవీ 'హను' సార్‌ది 'ఫౌజీ' యాక్చువల్లీ మొన్న ఒక లుక్ రిలీజ్ అయింది. ఆ 'ఫౌజీ' మూవీలో వన్ ఆఫ్ ది క్యారెక్టర్ చేస్తున్నాను స్వామి. అదంతా అయ్యప్ప దయ స్వామి. అంటే కనీసం మంచిగా దీక్ష చేసుకుని ఏదైనా స్వామి దీక్ష కూడా మనం చేసేది చాలా నియమ నిబంధనలతో చేస్తే దాని ఎఫెక్ట్ మనకు చూపిస్తది స్వామి. ఎక్కడ తప్పు చేసామంటే కొండ మీద చూపించేస్తది. కొండ మీద మనం ఎక్కేటప్పుడు చాలా ఇబ్బంది పడిపోతాం స్వామి. అందుకనే మనం ఈ దీక్షలో ఉన్నప్పుడు చాలా నియమ నిబంధనలతో ఎవరితో అంటే మాటలతో ఎక్కువ మాట్లాడకుండా చాలా నిష్టగా ఉండాలి స్వామి. అందుకనే ఈ దీక్ష అనేది కూడా మనకి చాలా ఇది ఇస్తది. ఇప్పుడు ఈ 41 డేసే కాకుండా నెక్స్ట్ మనం ఉండే దాంట్లో కూడా నెక్స్ట్ ఇయర్ వరకు మనం ఇలాగే ఉంటామని చెప్పి ఈ దీక్ష అలా కంటిన్యూ అవుతూ ఉంటది స్వామి. చాలా బావుంటది స్వామి. మనకి నాకు ఈ కనీసం మాల తర్వాత చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయి స్వామి. చాలా బా జరిగిందసలు. సో మీరు 'ప్రభాస్' గారి సినిమాలో ఆ స్వామి సినిమాలో మీకు ఆపర్చునిటీ వచ్చిందంటున్నారు. సో మాల వేసుకోకముందు మీరు అప్పుడు ట్రయల్స్‌లోనే ఉండుంటారు గదా! సో అప్పుడు మీకేమన్నా అవకాశాలు అవి ఎలా ఉండేవి? చాలా స్ట్రగుల్స్ స్వామి. మామూలు స్ట్రగుల్స్ కాదు. ఎలా అంటే అసలు ఆడిషన్‌కి వెళ్ళేవాడిని, చాలా తిరిగేవాడిని. బట్ ఏంటంటే ఇక్కడ చాలా ఇది ఉంటది స్వామి. ఆపర్చునిటీస్ తక్కువే. మనకి ఎంత యాక్టింగ్ టాలెంట్ ఉన్నా ఇప్పుడు మీరు సెలెక్ట్ అయ్యారని చెప్తారు. తర్వాత వాళ్ళోళ్ళుంటారు. వాళ్ళోళ్ళని పెట్టేస్తారు. లాస్ట్ మినిట్‌లో చేతికొచ్చేదా పోతాయి స్వామి. కానీ ఈ 'ఫౌజీ' అనేది ఏంటంటే నాకు నిజంగా అది ఒక ఇదనే చెప్పుకోవాలి స్వామి. అయ్యప్ప స్వామి, శివయ్య వీళ్ళందరూ అనుకోవడం వల్ల నాకొచ్చిందనుకోండి. ఎందుకంటే నాకు దైవభక్తి చాలా ఎక్కువ స్వామి. నా చిన్నప్పటి నుంచి నేను ఆ దైవభక్తిలోనే ఉండేవాడిని. మా ఇంట్లో వాళ్ళు కూడా అంతే స్వామి. చాలా ఇదిగా ఉంటారు. దానివల్ల నేను చేసిన నిష్ట వల్ల నాకు ఆ సినిమా నాకు అయ్యప్ప ఇచ్చడం జరిగింది స్వామి నిజంగా. నాకదైతే ఇదిగా ఉంది స్వామి. ఎన్ని రోజులు క్యారెక్టర్ వచ్చింది స్వామి మీకు? ఏ క్యారెక్టర్ చేస్తున్నారు? కరెక్ట్‌గా 1 మంత్‌లో స్వామి దీక్ష అయింది. నేను కొండ నుంచి వచ్చాను. ఆఫీస్ నుంచి మీ లుక్స్ పెట్టమనంటే పెట్టాను. హను సార్ రమ్మన్నారు. వెళ్ళాను. ఒక 10 లుక్ టెస్ట్‌లు జరిగినాయి స్వామి. 10 లుక్ టెస్ట్‌లు. ఒక్కొక్క లుక్ టెస్ట్‌కి భయం నాకు. ఈయనని తలుచుకునేవాడిని, శివయ్యని తలుచుకునేవాడిని. అసలు నాకు అవుద్దా అనే ఇదిలో ఉన్నాను. అంటే పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు స్వామి. అయ్యప్ప స్వామి దీక్ష నిజాయితీగా చేస్తే ఖచ్చితంగా మనకు మంచి జరిగిద్ది అన్నది. నేను నిష్టగా చేశానని నేను భావించాను స్వామి.
ఖచ్చితంగా నాకు మంచి ఛాన్స్ వచ్చింది స్వామి. ప్రభాస్ గారి కాంబినేషన్ లోనే రోల్ అండి. ప్రభాస్ గారి కాంబినేషన్ స్వామి. ఎన్ని రోజులు డేట్స్ మీవి? 85 days ఇచ్చారు స్వామి. అద్భుతం స్వామి. చాలా చాలా సంతోషం స్వామి. అంటే మనకి ఏదైనా దీక్షలో స్వామి, దీక్ష మనం చాలా బాగా చేస్తే అయ్యప్ప స్వామి ఏదైనా ఇస్తాడు స్వామి. ఇంట్లో కూడా స్వామి మాకు కొంచెం ఇదిగా ఉండేది. ఎలా అంటే నరదిష్టి వల్ల దానివల్ల దీనివల్ల ఇదిగా ఉండేది స్వామి. నేను ఫస్ట్ మాల వేసుకున్నప్పుడు పడిపూజ చేయించాను స్వామి. ఆ పడిపూజ చేపించడం వల్ల మొత్తం అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి ఈ సంవత్సరం మొత్తం మాకు బాగా జరిగింది స్వామి. ఇంట్లో మొత్తం బాగుంది. చాలా అద్భుతం స్వామి. నిజంగా అయ్యప్ప స్వామి దయ వల్ల మీకు మంచి జరిగింది అంటున్నారు. అయ్యప్ప స్వామి దయ మీకు ఎల్లప్పుడూ ఉండాలి. ఇంకా మీరు ఇండస్ట్రీలో ఇంకా ఇంకా ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి. స్వామియే శరణం అయ్యప్ప. స్వామి సంతోషం స్వామి.